ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల మా యేసయ్యా, ఈ లేఖన భాగం యొక్క గూఢార్థమును, ఇందులో దాగి ఉన్న సత్యార్థమును మాకు ఎరుకపరచమని తెలుసుకున్న అనుభవ జ్ఞానంతో భూమి మీద బ్రతకగలందులకు సహాయమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వర్లరా, మనం చదువుకున్న లేఖన భాగం ఒకసారి చూద్దాం. నిబంధన మందసము నాకు స్థలం ఏర్పాటు చేశారట. నిబంధన మందసము అందరికి తెలుసు. ఈ మందసములో ఏమేమి ఉంటాయి? బంగారు మన్నా గల బంగారు పాత్ర, తర్వాత చిగురించిన అహరోను కర్ర, నిబంధన పలకలు. ఈ మూడు ఉన్నదాన్ని మందసం అంటారు. ఈ మందసం పైన కరుణాపీఠం, కరుణాపీఠం మీద కెరూబులు. ఇది దాని దృశ్యం. ఈ నిబంధన మందసం మనకు స్థలం ఏర్పాటు చేసిన తర్వాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు కొందరు ఉన్నారు. ఎవరు నియమించారట? దావీదు కంటే కీర్తనకారుడు ఇంకా భూమి మీద ఎవరన్నా ఉంటారా? అసలు ఎన్ని కీర్తనలు రాశాడు? 119 కీర్తన. ఎంత పెద్దది అది? ఎప్పుడైనా మొత్తం చదివిరా? ఎంత టైం పడుతుంది? చాలా పెద్ద కీర్తన. అంత పెద్ద కీర్తన ఎవరు రాయలే. అయితే మరి దావీదు భక్తుడు కొంతమంది సంగీత పరిజ్ఞానము కలిగిన కొంతమంది అభిషిక్త దైవ సేవకులను సంగీత సేవ కొరకు నియమించాడట. అని ఏమన్నాడు? సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరము కట్టించు వరకు వీరు సమాజము గుడారము ముంగిట సంగీత సేవ ఆచరించుచుండిరి. వీరు సంగీత సేవ చేస్తున్నారు. ఎవరు అంటే కహతీయుల కుమారులలో గాయకుడకు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడకు ఏవేలునకు పుట్టినవాడు. ఒక గాయకుని, కహతీయ కుమారులలో హేమాను అనే గాయకుని ఏర్పాటు చేశారు. ఈ హేమాను అనే ఈ వ్యక్తి మరి దేవుని మందిరంలో అద్భుతమైన గాయకుడు అన్నమాట. ఆయన అద్భుతమైన పాటలు మరి పాడేవాడు. ఈ హేమాను అద్భుతమైన పాటలు పాడుతూ దేవుని మందిరంలో సంగీత సేవ జరిగించాడు. అలాగే హేమానుతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు అభిషిక్త దైవ సేవకులు. వారందరూ కలిసి దేవుని మందిరమందు సంగీత సేవ చేశారట. ఏం సేవ? సంగీత సేవ. సంగీతం అంటే ఏమనుకుంటున్నాం మనం? ఏదో రాగాలు అనుకుంటున్నాం. రాగాలు కాదు, ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు తబలు ఉంది, గగన్ ప్రీతం కొడుతున్నాడు కదా. ఈ దెబ్బ కొట్టేటప్పుడు ఆ ప్రతి దెబ్బలో ఒక ఆవృతం ఉంటుంది కదా, ఒక సర్కిల్, ఒక లెక్క ప్రకారం కొట్టాలి. అయితే మన దేవుడు ఆయనను మనం ఏమన్నాం? ఆయనే నా సంగీతం అన్నాం. మీరు సృష్టిలో దేన్నన్నా మీటి చూడండి, అందులో స్వరము, రాగం ఉంటుంది. కొంతమంది ఏం చేశారంటే కొన్ని జీవరాశులను లైన్గా నిలబెట్టి అన్నిటినీ లైన్లో అర్పిస్తే కొన్ని లైన్గా సరిగమ పదనిసల ఆ స్వరస్థాయిలో అరిచాయి అంటది అనుకో, అదొక రాగం. నువ్వు దాన్ని కోసుక తింటున్నావు కానీ దాని శబ్దం వింటలేవు కదా. కోకిల అరుస్తుంది కూ అంటే అదొక శబ్దము, రాగము. దేవుడు సృష్టిలో తన ముద్రను వేశాడు. ఎందుకంటే ఆయనే
సంగీత స్వరూపుడు. సృష్టి చేసేటప్పుడు స్వరబ్రహ్మ యేసయ్య. స్వరబ్రహ్మ ఎవరు? యేసయ్య. నటబ్రహ్మ అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, సృష్టింపబడిన కుమారుడు. అతడే పడిపోయిన లూసిఫర్. స్వరబ్రహ్మ యేసయ్య, నటబ్రహ్మ లూసిఫర్. వీళ్ళిద్దరు కలిసి సృష్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు సంగీతం నేర్పించేటప్పుడు మాయమాలవ గౌళ అని ఫస్ట్ సంగీతం క్లాస్కి పోగానే చెప్తారు. సారే గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స ఇది నేర్పుతారు. అందులో 3 కాలాలు నేర్పుతారు. సారీ మొదటి కాలం అన్నమాట ఇది. రెండోది సారీ గామ పద, ఇట్లా. మూడో కాలం సారీ గామ పద ని స. అంటే టైమింగ్ ఇది. ఈ టైమింగ్ ఏమంటారంటే తెలుగులో లయ. ఈ లయ ప్రధానమైనవే ఇప్పుడు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసినాయి. దేవుడు సృష్టిని రచించేటప్పుడు టైమింగ్ పెట్టాడు. భూమికి ఒక స్పీడ్ ఉంటుంది, అందులో కూడా సంగీతం ఉంది. చూడగలిగితే భూమి గంటకి ఎన్నిసార్లు తిరుగుతుంది, రోజుకి ఎన్నిసార్లు తిరుగుతుంది? ఒక రోజుకు 24 గంటలు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, ఒక ఆవృతం. అట్లా ప్రతి గ్రహమండలానికి ఒక స్పీడ్. భూమికి కొలత నియమించిన వాడేవాడని యోబును దేవుడు అడిగాడు. భూమికి దానికి కొలతను నియమించిన వాడేవాడు, దానికి వేగాన్ని నియమించిన వాడెవడు? కనుక దేవుడు చేసిన సృష్టిలో అన్ని, అసలు సృష్టి ఒక సంగీతం. ఏమండి, ఒకసారి దైవజనులు ఆత్మలో ఎత్తబడ్డప్పుడు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయారట. వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినప్పుడు వేరే ప్రపంచంలో మనలాగే పెద్ద స్టేడియం, మామూలు స్టేడియం కాదు అది, భూమి మీద అట్లాంటి స్టేడియంస్ ఏడ దొరకాయి. అంత పెద్ద స్టేడియంలో కొన్ని లక్షల మంది దేవుని స్తుతిస్తున్నారట. సి షార్ప్ మేజర్ బేట, నువ్వు సంగీతం దూరంగా కూర్చోవద్దు, దగ్గర ఉండాలి. రైట్. అయితే ఆ లక్షల మంది, కోట్ల మంది కూర్చొని దేవుని ఆరాధిస్తున్నారు. దేవతనయుడైన యేసును, స్వరబ్రహ్మ అయిన యేసును ఆరాధిస్తున్నారట. అప్పుడు దైవజనుడు ఆ స్వరం విన్నాడు. కొన్ని కోట్ల మంది దేవతనయుని ఆరాధిస్తున్నారు. ఇది అక్కడ ఆయన విన్నది. ఆ స్వరం వినేసి మళ్ళా శరీరంలోకి వచ్చిన తర్వాత ఆ రాగం మర్చిపోకుండా రికార్డ్ చేసుకొని సర్వశుభదాయక, ఆ రాగం ఇక్కడిది కాదు, అది భూమి మీద రాగం కాదు. విశ్వాంతరాల్లో ఎక్కడో ఏదో ప్రపంచంలో ఏదో గ్రహమండలాల్లో కోటాను కోట్ల యేసయ్య భక్తులు పాడుతున్న రాగం యొక్క దానికి ప్రతిరూపం ఇది. మనం పాడుతుంటే వాళ్ళు పరిచయం అవుతారు, మా రాగం మీరు పాడుతుంటారా? వాళ్ళు వింటారు. వారు అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారు. ఇప్పుడు వారు వింటే మనం పాడదాం. సర్వశుభదాయక తిమిరహారక, సర్వశుభదాయక తిమిరహారక, నరదురిత సంహారక దిగిరమ్మయ్యా. మాట. ఇప్పుడు సంగీతము అనేది సమతులంగా ఉండాలి. గొంతులను ధ్వని అంటే లయ డామినేట్ చేయొద్దు, గొంతులను మ్యూజిక్ డామినేట్ చేయొద్దు.
అసలు పాట ఎందుకు పాడతాం? పాట వినబడకుండానా? పాట ఎందుకు పాడతాం? పాట వినబడ్డానికా వినబడకుండా ఉండడానికా? కనుక పాట స్పష్టంగా వినబడాలి ఫస్ట్. కొంచెం వీటి సౌండ్ కొద్దిగా తగ్గి పెట్ట. ఇప్పుడు వాడదాం. సర్వశుభదాయక తిమిరహారక, సర్వశుభదాయక తిమిరహారక, నర దురిత సంహారక, దిగిరమ్మయా. పొందొస్తలేదు, గట్టిగా పాడాలి. మనం యేసయ్యను గణపరచాలి కదా. మనం పాడకపోతే చీకటి శక్తులన్నీ ఆనందిస్తాయి. చూసారా, వాటి గొంతులను నొక్కేశాను. వీళ్ళందరి గొంతులు నొక్కేసాను, వాడు గర్విస్తాడు. మనం గట్టిగా గొంతు చేసి పాడదాం. సర్వశుభదాయక తిమిరహారక, సర్వశుభదాయక తిమిరహారక, నర దురిత సంహారక, దిగిరమ్మయా. ప్రజలు నిన్ను గొల్వగా, సర్వశుభదాయక సర్వోన్నతుడవీవు, సర్వాధిపతివి, సర్వోన్నతుడవీవు, సర్వాధిపతివి, సర్వంబు చేయగా బలవంతుడవు నీవు, సర్వంబు చేయగా బలవంతుడవు నీవు, పూర్విని పదపీఠము, నీ ఆసనము గగనమే, పూర్విని పదపీఠము, నీ ఆసనము గగనమే, దీవెనలు కురిపెల్చగా నీ జనులు హర్షించగా, దీవెనలు కురిపించుమా, నీ జనులు హర్షించగా. సర్వశుభదాయక తిమిరహారక, సర్వశుభదాయక తిమిరహారక, నర దురిత సంహారక, దిగిరమ్మయా. ప్రజలు నిన్ను గొల్వగా, సర్వశుభదాయక. సంగీతం అనేది ఒక అద్భుతమైన అంశం. పాటలు పాడుతూ మాసిలమణి గారు ఆంధ్రప్రదేశ్తో కీర్తనలో ఒక మాట రాశారు. క్రీస్తు సంఘము పాటలు పాడుచు లోకమును జయించెను అని రాశాడు. ఏమని రాశాడు? క్రీస్తు సంఘము పాటలు పాడి లోకము జయించిందట. అంటే పాటలు అంటే ఎట్లాంటి పాటలు? క్రీస్తు కేంద్రిత పాటలు, యేసయ్యను గణపరిచే పాటలు. యేసయ్యను గణపరిచే పాట, గణపరిచే పాట. యేసయ్యను గణపరిచేది, యేసయ్యను కనపరిచేది. అలాంటి పాటలు పాడి లోకమును జయించారట. కనుక పాతకాలం పాటలు ఎంత గొప్ప అంటే చాలా శక్తివంతమైనది. అపోస్తులుడైన పౌలు కొలసీ పత్రికలో ఒక మాట చెప్తాడు, దయచేసి చూడండి. 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు గానము చేయుచు గానము చేయుచు అన్నాడు కదా.
అయితే అదే ఆంధ్రక్రైస్తవ కీర్తనలో గానము భావోద్రేకముల సెలయేరని రాశాడు. గానం ఏందట? గానము భావోద్రేకముల సెలయేరు. గానము భావోద్రేకముల సెలయేరు. గానము భావోద్రేకముల సెలయేరు. గానము భావోద్రేకముల సెలయేరు. సెలయేరు అంటే ఏంటి? ప్రవాహ జలమును సెలయేరు అంటారు. గానం ఏంటట? నీ భావోద్రేకములన్నీ ప్రవహింపజేసి ఒక సాధనం. పాట అంటే ఏమనుకుంటారు? నోరిప్పి శబ్దాలు చేయడం కాదు, నీ భావాన్ని ప్రవాహముగా పంపాలి దేవుని పాదాల దగ్గరికి. అర్థమైందా? నీ భావాన్ని అంతటిని కూడా రాగయుక్తంగా యేసయ్య పాదాల దగ్గరికి పోయి ఆ పాదాలను ముద్దాడి రావాలి భావాలు. అది అసలు ముచ్చట. అదంతా పోయింది. ఎట్లా కొడుతున్నా చూడు అన్నట్టు ఇట్లా అయిపోయింది. అరే మాసిలమ్మన్నయ్య గారు ఎంత అద్భుతమైన పాటలు రాశారండి. ప్రభు ప్రేమ తొలి కేక. ఈ పాట ఎంతమందికి వస్తుందండి? కాడి బేట నువ్వు రెడీగా ఉండాలి. ఆప్షన్ మైండ్ ఉండాలి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ప్రభు ప్రేమ తొలి కేక ధ్వనించే పాప క్షమా యేసునిలో శరణున సంగుచు. 430 పాట. ప్రభు ప్రేమ తొలి కేక ప్రతి హృదయములో ధ్వనించే పాప క్షమా యేసునిలో శరణులో సంగుచు కనిపించే. ప్రభు ప్రేమ. 3వ చరణం చూడండి. దేహముని నా సర్వముగా భావించుచు మది పూజప దిన దినము జీవితము సావుగా మారిన కాలములో దేవునిగా నా బంధువుగా మరణ ప్రవాహము చేర్చి దీవించి నూతన జన్మ ప్రసాదించే దయ్యాల కుహరమును స్తుతి మందిరము రూపించు. ఏం రాసిండండి మాసిలమ్మన్నయ్య గారు? ఏం రాసింది తెలుసా? దయ్యాల కుహరం లాంటి నా బ్రతుకును, కుహరము అంటే గుహ, దయ్యాలుండే గుహ లాంటి నా బతుకుని ఏం చేశాడట దేవుడు? స్తుతి మందిరం చేశాడట. ఇప్పుడు ఈ స్తుతి ఆరాధన మంచిదా చెడ్డది చెప్పండి? మంచిది అన్నట్టు చెప్తున్నారు. ఎవడన్నా చిన్న పిల్లలకి చాక్లెట్ చెట్లుందో అంటే బాగుంది అంటాడు. వాడినయం మనకంటే వానికి ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా. చిన్నపిల్లలు ఎప్పుడన్నా చాక్లెట్ ఇస్తే ఎట్లుంటుంది అంటారు. మనకి ఎక్స్ప్రెషన్ లేదు. భావోద్రేకాలు చచ్చిపోయినాయి. అందుకే గానము పెట్టాడు. అనగారిపోయిన నీ భావోద్రేకములు సైతాన్ గాడు నీ భావోద్రేకం మీద పాదాలు పెడతాడు. అసలు ఇట్లా దేవుని సరిలో కూర్చొని పాట పాడుతుంటే కొంతమంది ఇట్లా ఏముండదు ఫీలింగ్. నవ్వావా, ఏడిచావా, అలిగావా, సొలిగావా, ఏమీ లేదు. ఏమండి దేవుని సన్నిధిలో ఎట్లా ఆనందించారు నాకు అర్థం కాదు, సమాజ్ కాదు అసలు. ఇప్పుడు ఏం ఫీలింగ్ లేదనుకో, ఏమనుకోవాలి? వీడు బతికినట్ట చచ్చినట్ట? బతికినోడు నవ్వుతాడు, లేకపోతే ఏడుస్తాడు, లేకపోతే ఆశ్చర్యపోతాడు అంటాడు.
చచ్చిపోయినకి ఏమైనా ఫీలింగ్ ఉంటుందా? నేను ఎప్పుడు మేకలు కటికవాది దగ్గర పోయినప్పుడు ఒక మేక ఉంటుంది ఇట్లా, దాని తలకాయ నరికేసి పెడుతుంటా. అట్లా చాలా మంది కనబడతారు దేవుని మందిరంలో. ఆ మేక జ్ఞాపకం వస్తారే తలకాయ. అరే మనం సజీవ దేవుని సజీవ సాక్షులు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తుతి మందిరాలుగా మారిపోవాలి, దయ్యాల కుహరాలు కాదు. ఎంత అద్భుతమైన భావం. ఒక్కొక్క పాట 2 సంవత్సరాలు మోకాల మీద రాసిండు మాసిలామణయ్య గారు. ఆషామాషి వ్యవహారం కాదు. ఇట్లాంటి పాత పాటలన్నీ ఎటుపోయినాయేమో. ఓఫర్ మినిస్ట్రీస్ ఒక పని కట్టుకుంది, కాలగర్భంలో కలిసిపోతున్న పాత పాటలన్నింటినీ వెలుగులోకి తెస్తుంది. కానీ ప్రపంచ క్రైస్తవేమో అభిషేక గీతాలన్నింటినీ కాలగర్భంలో కలిసేసి కొత్తవి తెస్తుంది. ఎక్కడెక్కడో తిరిగి అటు ఏం తిరిగినావు? ఏసేసుంటూ తిరిగి స్వామి, ఎక్కడెక్కడ తిరిగి. అరే ఎంత అద్భుతమైన పాట అండి. భావోద్రేకముల సెలయేరు అన్నాడు, అనగారిపోయిన నీ భావోద్రేకములను బ్రతికిస్తుంది. చిన్నపిల్లలకు కొన్ని ఎమోషన్స్ పెద్ద. నేను నార్త్ ఇండియా పోతా, మొన్న పూణే పోయాను. పూణేలో గాస్పల్ క్రూసైడ్ సింగింగ్ అని ఒకటి సూపర్ ప్రోగ్రాం జరిగింది. అయితే అయ్యగారిని జడ్జిగా పిలిచారు. అయ్యగారు ఆరోగ్యం బాగాలేక నేను పోవాల్సి వచ్చింది. నాతోటి అది జ్యోతి ప్రజ్వలన చేపించి పెట్టి జడ్జిగా కూర్చుని పెట్టారు. ఎంత అద్భుతమైన పాటలు పాడారు తెలుసా వాళ్ళు. అసలు గాస్పుల్ పాటల యొక్క రూపాన్ని కొత్తగా మార్చారు. అంటే వర్సటైల్ సింగింగ్, ఒకటే మూసలు ఉండవు ఈ పాట. రకరకాల రాగాలు, రకరకాల బాణి, ఎన్నెన్నో రాగాలు, కొత్త కొత్త రాగాలు పాడారు వాళ్ళు. చాలా ఆనందం అనిపించింది. అయితే పాడుతుంటే అక్కడ కూర్చున్న వాళ్ళు నేను ఏం చేస్తుంటే వాళ్ళు పాడుతుంటారు. కొట్టు పెట్ట కాడు కొట్టు. నిన్ను సేవించెదనియా ప్రేమమయా యేసయ్యా అంటే వాళ్ళు ఎట్లా ఫీలింగ్ ఉంటుంది సార్ అంటుంటారు. మన వాళ్ళు ఎప్పుడన్నా అంటారా? పోనీ క్యాబాత అనే తెలుగులో ఏమైనా ఉందా? నువ్వు నార్త్ ఇండియా ప్రోగ్రామ్ క్యాబాత అంటారు. తెలుగు ఎవడన్నా క్యాబాత అంటే అసలు క్యాబాత్ కి తెలుగులో పదమే లేదు. అందుకే అయ్యగారు రాశారు భలిరి అంటే క్యాబాత అంటారు. తెలుగులో క్యాబాత అంటే భలిరే. భలిరే ఎంత మధురము యేసుని నామసుదా, భలిరే ఎంత మధురము యేసుని నామసుదా, యేసుని నామసుదా. గ్రోలిన వారి గదే శాశ్వత సుఖదాయి గదా, గ్రోలిన వారి గదే శాశ్వత సుఖదాయి గదా, గ్రోలిన వారి గదే శాశ్వత సుఖదాయి గదా. బలిరే ఎంత మధురము, బలిరే ఎంత మధురము యేసుని నామసుదా. ఈ పాట రికార్డింగ్ లో నేను కోరస్ లో ఉన్నా. నా ఎంత అదృష్టం చూడండి, నాకు దైవజనుని పాటకు కోరస్ లో ఉండే ధన్యత దొరికింది. చాలు, జిందగీకి ఇది ఒకటి ఎక్కువైపోయా. అప్పటికి కోరస్ కావాలంటే ఎవరు దొరకలేదు. నేను ఉన్న టైంకు రస్తే మే అయితే సస్తే మే మిల్ గయా. క్యా కరే. భావోద్రేకముల గురించి మాట్లాడుతున్నా, ఆ ఫీల్ అవుతూ పాడాలి. యెహోవా గద్దె ముందాట జనంబులార మృక్కుడి, యెహోవా దేవుడే సుమి సృజల్పా జంపకర్తాయే, సృజల్పా జంపకర్తాయే. ఇది ఎట్లా పాడతారు తెలుసా?
యెహోవా అంత సరళమైన భాష. అన్ని కాలంబూల నున్న యెహోవా నిన్న తరంబయో కన్న తండ్రి. దాదరా అన్ని కాలంబూల నున్న యెహోవా నిన్న తరంబయో కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్షవాసాలి సన్నూతు ఉన్నతమయ్యున్న పుణ్యదీకో అన్ని కాలంబూల యెహోవాను ఎన్నా తారంగయో కన్నతండ్రి. ఈ పాట నేను పెద్దగైనాక ఈ రాగం నేర్చుకున్నా. చిన్నప్పుడు ఇట్లా ఆని కాలంబూల ఇట్లా నేర్చుకోవాలి. ఇదేం పాట? ఏంది ఆని కాలంబూల అంటే సంగీత ప్రధానమైన శిక్షణ లేదు. గుంజుకపోయి సీస మీద సీస రాకినట్టు కాస కాస. అరే భావోద్రేకములను బ్రతికించే ఏకైక సంస్థ ఓఫిర్ మినిస్ట్రీస్. హల్లెలూయా. మొన్న పోయిన పాస్టర్స్ ఫెలోషిప్ లో అయ్యారు ఒక మాట అన్నాడు, నీ బాడీ మాట్లాడాలన్నాడు. అవునా కదా? ఎంతమంది విన్నారా మాట? నీ దేహము స్పందించాలి. కోరహు కుమారులను ఒకసారి చూద్దాం. సంగీతములో ఉన్న ప్రాశస్త్యమును 84వ కీర్తనలో కోరహు కుమారులు ఏమంటున్నారో చూద్దాం. రెండవ వచనం. ఏమైందట? మందిరం చూసి ఫేట్ కావడం ఏంటండి? ఇప్పుడు చర్చ్ చూసి ఫేట్ అయినా దేవుని మందిర ఆవరణములను చూసి ఏమైందట? కోరహు కుమారుల యొక్క ప్రాణము ఆశపడుతూ సొమ్మత్సులుతుందట. ఇది కరెక్ట్ సంగీతము రుచి తగిలినోనికి జరిగే అనుభవం. ఇంకేమన్నాడు చూడండి, జీవము గల దేవుని హృదయము శరీరము ఆనందంతో కేకలేసిందట. మనం ఎప్పుడన్నా వేసిందా? మన కడుపులో కేకలు వస్తాయి. ఆకలి ఆకలి ఆకలి. రోగలిచ్చిన కొరికేటట్టు ఆకలి. ఎంత ఎంత గొప్ప మాట చెప్పిండు మాసిలమ్మన్నయ్య గారు. గానము భావోద్రేకముల సెలయ. ఇంతకుముందు ఏం కాడగొట్టిన బిడ్డ? మైనరా? మైనర్. రైట్. ఇప్పుడు కోమల రాగాలకు వస్తాను. చూడండి, కోమల రాగాలు మనలో ఎంత సున్నితత్వాన్ని కోమలత్వాన్ని రేకెత్తిస్తే చూడండి. కొట్టుబెట్ట యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని. ఇదేనా నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. మంచి. ఇప్పుడు ఈ పాట పాడినాం కదా, ఇందులో ఒక ఎమోషన్ ని మీకు జ్ఞాపకం చేస్తాం. మిస్ అవుతున్న భావోద్రేకం. ఏమన్నాడు? ఇదే ఇదే అనుందా? ఇదే అనుందా? గట్టి చెప్పండి. అంటే ఇంకో వేరే కోరిక
సమయందా? ఇందాకడుందా కాదు, ఇంకేం లేదు. ఒకటే కోరిక. ఏందది? ఏసే నా కోరిక, ఇంకా వేరే కోరిక లేదు. అది అది సబ్జెక్ట్ అట్లా పాడాలే. ఇది మిస్ అవుతున్నాం చాలా మంది. ఎవరైనా చెప్తారా? చెప్పడానికేమో చాయ్ ఇవ్వకుండా ఏదో జ్యూస్ ఇస్తారు. మిమ్మల్ని కొంచెం ఎమోషనలైజ్ చేస్తున్నా అంతే. నేను తప్పు కాదు. నాకు ఒక మాట అండి, మిమ్మల్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక ప్రశ్న అడుగుతా. ఎవరన్నా దూర చింతపండు తెచ్చుకొని చప్పరిస్తాను పక్కన వాళ్ళకి ఏమైతుంది? కొంచెం గట్టి చెప్పండి. కొంతమంది నేను చెప్పింది తెలుగు భాషనే కదా. చింతపండు, దూర చింతపండు అని చప్పరిచ్చారు అనుకో, పక్కనికి ఏమైతుంది? ఏం కదా, కోపం వస్తుంది అంటాడా? నోరు ఊరుతుంది పక్కనికి. ఒక చింతపండు చప్పరిస్తేనే నోరు ఊరుతుంది. మరి చింతపండు కంటే కోటి రెట్ల తీయందనం వేసే కదా. మరి ఆయనను చూస్తే నీకు నోరు ఊరుతలేదా? అంటే కరోనా వచ్చిందా నీకు? ఒక మాట చెప్తున్నా, ఆరాధన అంటే భక్తి సాధన చేయడమే ఆరాధన అంటారు. భక్తిలో ఒక లక్షణం ఏంటంటే, భక్తి అనేది ఎప్పుడు ప్రారంభమైంది? భక్తి అనేది ఎప్పుడు ప్రారంభమైంది? 30వ వార్షికోత్సవంలో చెప్పారు అయ్యారు. 30వ వార్షికోత్సవంలో బైబిల్ స్టడీలో చెప్పారు భక్తి ఎప్పుడు ఆరంభమైంది. ఆ రోజు ప్రసంగం జ్ఞాపకం ఉంది ఎవరికైనా? చెప్ప ఏంది? నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మం. థ్యాంక్ యూ వెరీ మచ్. అవసరం అందరు సపోర్ట్లు కొట్టండి స్వరాజ్. అందులో ఆ మాట చెప్తూ అయ్యగారు ఏమన్నారు తెలుసా? అయినను అనే పాట పాడారు. ఏం పాట ఎత్తుకున్నారు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మా సామర్థ్యము, పునరుద్ధనము, మా సామర్థ్యము, మా రక్షణ నిధి, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును, జీవించును మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆ బైబిల్ స్టడీలో ఒక మాట చెప్పారు, నిరాక్షేపముగా దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. అసలు భక్తి ఎప్పుడు ఏర్పడిందంటే, సమీపింపరాని తేజస్సులో దేవునితో సమానుడుగా ఉండకూడట తన భాగ్యమని ఎంచుకొనక ఏం చేశాడట? ఒక్కడుగు కిందికి పెట్టాడు. 1 స్టెప్ డౌన్. అయితే దేవునితో సమానుడు కాదు కానీ కొంచెం తక్కువై ఒక అడుగు కిందికి పెట్టాడు. అంటే సంపూర్ణతలో ఉన్న ప్రభు కొంచెం 6th స్టేజ్కి వచ్చాడు. అప్పుడు భక్తికి ఆస్కారం ఏర్పడింది. భక్తికి ఆస్కారం అప్పుడు ఏర్పడింది. ఎందుకు భక్తికి ఆస్కారం ఏర్పడింది? ఆయన కిందికి ఒక అడుగు పెట్టి
తన ప్రేమను అందరికీ వ్యక్తం చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? ఎట్లా చూస్తారు, నాగుబాం పుట్టలకెళ్ళి వచ్చినట్టు. ఏం చేయాలనుకున్నాడు దేవుడు? తన ప్రేమను అందరికీ వ్యక్తం చేయాలి. చెప్పండి, ఎవరు ఏం చేయాలనుకున్నాడు? తన ప్రేమను, అది ప్రేమగా చెప్పండి కొంచెం. అవును, వ్యక్తం చేయాలనుకున్నాడు, కానీ వ్యక్తులేరి. వ్యక్తం చేయాలంటే ఎవరుండాలి? వ్యక్తులు కావాలి. అందుకే సృష్టి చేసిండు. దేవుని ప్రేమను వ్యక్తీకరించడానికి వ్యక్తులు అవసరమయ్యారు. దేవుని ప్రేమను వీడు రుచించాలి, అందుకే వ్యక్తులు తయారు చేశారు. అప్పుడు భక్తికి ఆస్కారం ఏర్పడింది. అర్థమైందా? ఈ సృష్టింపబడిన వ్యక్తీకరణ కోసము వ్యక్తులనుగా నిర్మాణం చేసినప్పుడు వారి లోపల భావోద్రేకముల పోలిక పెట్టాడు. ఏంటా భావోద్రేకములు అంటే 7 పవిత్రమైన భావోద్రేకములను పెట్టాడు. నవరసాలు కాదు, 7 రసాలే. రసాలంటే ఇంకేదో వేరే రసం అనుకోకూడదు. భావోద్రేకములను తెలుగు భాషలో రసజ్ఞత అంటారు. ఏమంటారు? అప్పుడప్పుడు స్టేజ్ ఎంత అద్భుతంగా రసకందాయంగా పాడాడండి అంటారు. ఏమంటారు? రసకందాయంగా అంటే అన్ని రసాలు ఉట్టిపడేటట్టు పాట పాడాడు అని అర్థం. అంటే అన్ని భావోద్రేకాలు, ఆ అన్ని భావోద్రేకాలను ఆస్వాదించే తత్వం పేరే రసజ్ఞత. సర్వజ్ఞత కలిగిన దేవుడు మానవ సమాజానికి తన పోలికలో సృష్టింపబడిన సృష్టికి ఒక జ్ఞానం ఇచ్చాడు. దాని పేరేంది? రసజ్ఞత, ప్రాప్త కాలజ్ఞత. ఈ రసజ్ఞత చాలా మందికి లేదు. అయితే ఒక ఆయన కాశ్మీరు రాజా హరిసింగ్ అని ఒక ఆయన కాశ్మీర్ను పరిపాలించేవాడు. అది స్వతంత్ర రాజ్యం. ఆయన దగ్గర ఒక విద్వాంసుడు ఉన్నాడు. ఆయన పేరు క్షేమేంద్రుడు. ఏం పేరు? క్షేమేంద్రుడు. మీరు నెట్లో కొడితే వస్తుంది క్షేమేంద్రుడు. ఆయన ఒక పుస్తకం రాశాడు, ఔచిత్య విచార చర్చ. ఏంటది? చిచ్చ కాదు, ఔచిత్య. మరి కొత్త చిచ్చాడికి వెళ్ళొచ్చింది పరిచయం. ఔచిత్య విచార చర్చ అంటే ఉచిత అనుచితములను గురించిన పుస్తకం అన్నమాట అది. అందులో మొట్టమొదటిది ఏం తెలుసా సబ్జెక్టు? భావౌచిత్యము. ఏందట? భావాల యొక్క ఉచిత అనుచితములు. ఒక హాస్యాస్పదమైన సన్నివేశం వచ్చినప్పుడు అందరూ ఏం చేయాలి? నవ్వాలి. కానీ నవ్వడంలో కూడా కొంతమంది నవ్వుతారు. అరే ఏం చేద్దాం మరి, అదొక టైప్ ఆఫ్ నవ్వు. అందరు నవ్వరు, కొందరు నవ్వరు, ఇట్లా చూస్తుంటారు. ఏమై కొన్ని సందర్భాల్లో అంతేందుకండి, మనం ఫిడేల్ వాయిస్తుంటారు లేదా సన్నాయి, ఇవన్నీ అంటే విషాదంకు వినియోగించే సంగీత పరికరం. అనగానే కళ్ళకి ఇల్లు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు కొట్టడు తిట్టాడు, ఆ రాగానికి మనకి ఎమోషన్ వచ్చేస్తుంది అనమాట. దుఃఖభరితమైన సన్నివేశం వచ్చేస్తుంది. కనుక భావోద్రేకాలను బ్రతికింపజేయడానికి దేవుడు వాడుకునే దాని పేరే గానము. అది భావోద్రేకాల సెలయేరు అన్నమాట. దేవుని దగ్గరికి వచ్చినాక నీ భావోద్రేకాలలో ఒక ఆశ్చర్యం కూడా ఒక భావోద్రేకమే. ఏంది? ఆశ్చర్యం కూడా భావోద్రేకమే. ఈ ఆశ్చర్యం గురించి ఎంతమంది అనుభవించారో తెలియదు కానీ నా తండ్రి ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. ఆయన ఆశ్చర్యాన్ని అనుభవించాడు. భావోద్రేకం ఆయనకు తెలుసు.
రాజులందరి నేలు మహారాజువు, శక్తులన్నిటిపైన రాజులందరి పైన రాజువు, ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా. ఈ భక్తునిలోని ఏ భావోద్రేకమ పాటను రాయడానికి పురిగొల్పింది? ఆశ్చర్యం. దేవుడు ఆశ్చర్యకరుడు కదా. ఆశ్చర్యకరుని గురించి నీలో ఆశ్చర్యం కలుగుతుందా? బైబిల్ చదివినప్పుడు ఆశ్చర్యపడ్డావు? ఆశ్చర్యం కలిగిందా? నీవు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నావా? ఒక పాతకాలం పాట, ఆంధ్రప్రదేశ్ కీర్తనల పాట పుస్తకం ఉందా? ఇక్కడ పెట్టినావా? ఇది అదేనా? బా వస్తుంది, అంత చక్కగా ఉంది కదా. ఇందులో ఒక పాట ఉంటది చూడండి. సియోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్. సంభ్రమము అంటే ఆశ్చర్యం అవుతుందట సియోను. ఏమండి? ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 158 పాట. నాకేం తెలుస్తుందండి ఇక్కడ ఉన్న సంగతి? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తే ఇవన్నీ వస్తాయి. నేనేం రాసుకొని వచ్చిందా నకల చిట్టి? యమన్ కళ్యాణ్ సియోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్. పాయక నీరాజు భారవాహకమెక్కి బాలా స్తోత్రమూలతో బయలుదేరి వచ్చే సియోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్. సియోను ఏం పడిందట? సంభ్రమపడ్డది. సంభ్రమం అంటే ఏంటండి? తెలుగులో చెప్పండి. సంభ్రమపడుచు అంటే ఆశ్చర్యానికి లోనైందట సియోను కన్య. ఆశ్చర్యకరుడు వచ్చినప్పుడు ఆశ్చర్యం రావన్నా వద్దా? మీరు ఏం మాట్లాడారు? ఊ అంటారా ఊ అంటారా? చెప్పండి. ఆశ్చర్యకరుడని దేవుడు వచ్చినప్పుడు మనలో ఏం కలగాలి? ఆశ్చర్యం కలగాలి. కలుగుతలేదంటే మనం ఏమైనట్టు? కనెక్ట్ కానట్టు, డిస్కనెక్ట్ అయిన, నెట్వర్క్ లేదు, సిమ్ కార్డ్ లేదు లోపల. ఏమండి? హెబ్రాయిలోను నీ రాజు పేరు యూదుల రాజు. ఈ తాళము చాలా రేరుగా కొట్టే తాళం. ఈ తాళం మీద చాలా తక్కువ పాటలు ఉంటాయి. దీన్ని దీప్ చంద్ అంటారు. ఇది కొట్టడం కూడా చాలా కష్టం, చినిగిపోద్ది అనమాట. ఏమైతుంది? పాడతా. హెబ్రాయిలోను నీ రాజు పేరు యూదుల రాజు. హెబ్రియా జనులను అబ్రాము కొడుకులను విభవ దేశము తీర్చు శుభరాజు ఈ తండ్రి. సియోను కన్య సంభ్రమపడుచు వేయుము కేకల్. భక్తుడు ఏమంటుడు తెలుసా? సియోను కన్య ఆశ్చర్యానికి లోనై కేకలేయమ్మా అంటున్నాడు భక్తుడు. మనం కేకలేస్తున్నామా? ఎప్పుడన్నా కేక ఉందా?
అరే నా దేహము ఆనందముతో అన్నడా లేదా? కోరహు కుమారులు కెవ్వుకెక్కను కదా అమ్మా, తాళంతో కేవా ఏవండి, దేవుని ఆశ్చర్య సంభ్రమాశ్చర్యములకు లోను కావాలి సంఘము. అది ఆ ఎమోషన్స్. అసలు ఆంధ్రప్రదేశ్ కీర్తనలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అట్లా నువ్వు యాత్రికుడి పద్ధతుల్లో కూడా ప్రతి ఎమోషన్ ఉంటుంది. నీ భావోద్రేకములను బ్రతికి బట్ట గట్టించే దాని పేరే ఆరాధన, దాని పేరే స్తుతి నైవేద్యం. స్తవనీయుడు అంటే స్తుతింపదగిన వాడు. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులనే భజింతు నీదు. ఏమని స్తుతింతును, ఏమని స్తుతింతును, నీ సుమధుర నామముంతదీయ ధ్యానమయం. నీ సుమధుర నామముంతదీయ ధ్యాన మధురిమన్. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులనే భజింతు నీదు కమనీయ చరితము. 12 ఏళ్ల ప్రాయంలో ఈ పాట రాశాడు. 12 ఏళ్ల ప్రాయంలో. 12 ఏళ్ళకి మన వాళ్ళేమో గోడలకి కూడా కూర్చుంటారు. అరే సంభ్రమాశ్చర్యములు, భావోద్రేకములు. అసలు తల్లిదండ్రులు ఫస్ట్ ఇంట్లో అన్ని ఎమోషన్స్ ను పిల్లలకు నేర్పాలి. అన్ని భావోద్రేకాలు. దేవుడు వచ్చినప్పుడు మనలో నుండి చింతకాయ చప్పరించినప్పుడు ఏమొస్తుంది? నోరు ఊరుతుంది కదా, లాలా రసం ఊరుతుంది. దేవుడు వచ్చినప్పుడు ఊరే రసం పేరే, భావోద్రేకం పేరే భక్తి. ఏమండి, దేవుడు వచ్చినప్పుడు మనలో నుండి బయటకు పెళ్ళు బిక్కే భావోద్రేకం పేరే భక్తి. భక్తి భక్తి కనుక భక్తి ఎప్పుడు ప్రారంభమైందంటే ఆయన ఒక అడుగు కిందికి వేసాడు. దేవుడు ఒక అడుగు కిందికి వేసాడు. అప్పుడు భక్తికి ఆస్కారం ఏర్పడింది. ఈ భక్తితోనే సంగీతము స్టార్ట్ అయింది. ఏమండి, కనుక అందుకే భక్తులందరూ ఏం చేయాలి? మనం అందరం ఎవరు? దేవుని భక్తులు. విశ్వాసులనే తర్వాత ముచ్చట. కీర్తనల గ్రంథంలో ఒక మాట దయచేసి అందరు చిత్తగించండి. 4వ కీర్తన 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. తన భక్తులను తనకు. దేవునికి ఎవరు కావాలన్నట? భక్తులు కావాలి. ఏమండి, మనలో భక్తి అనే భావము మాయం కావాలి. కొన్ని సంఘాలలో ఆరాధన అవుతుంది, మీదికి మెరుగుదిద్దుకున్న పౌడర్ పూసుకున్న ఆరాధన ఉంటది అన్నమాట. అంతర్లీనంగా లోపట భక్తి భావం లేని ఆరాధనలు ఎన్నో ఉంటాయి. ఏదో నేను చెప్తున్నా కదా, ఫిజికల్ ఎమోషన్ అంటారు దాన్ని. ఏమంటారు అంటే భౌతిక ఆవేశం. గట్టి తప్పట్లు కొట్టినాకో మనిషి ఊగిపోతాడు. ఏంది శరీరం ఊగుతుంది, ఆత్మ ఊగదు. టెంపో స్పీడ్ అయిందనుకో బాడీ ఎమోషన్ వస్తుంది. అప్పుడు సపోర్ట్ అంటాడు, చేతులు సపోర్ట్లు కొడతాయి. కానీ ఆత్మ కదిలింపబడితే ఆత్మ సపోర్ట్లు కొడతాయి. ఏది కావాలి? శరీరం సపోర్ట్లు కావాలా, ఆత్మ సపోర్ట్లు కావాలా? గట్టి చెప్పండి. ఆత్మ సపోర్ట్లు కొట్టాలంటే చాలా మంద్ర స్థాయిలో తాళం ఉండాలి. అకస్టిక్ ప్లేయింగ్ అంటారు. అకస్టిక్ ప్లేయింగ్ తెలుసా? విన్నావు ఎప్పుడా?
అకస్టిక్ ప్లేయింగ్ అనేది ఒక డిఫరెంట్ ఇదన్నమాట. అది ఒక సంగీతంలో ఒక బాణి. అంటే బీట్ ప్లేయింగ్ లోనే బీట్ వస్తుంది, దాన్ని అకస్టిక్ ప్లేయింగ్ అంటారు. డి మేజర్ ఇవ్వు, పియానో ఫుల్ కార్డ్. All to Jesus I surrender, I surrender all to thee. I surrender all, I surrender all to Jesus I surrender, I surrender all. And when you play music, the music itself give a beat, not rhythm. దాన్ని అకస్టిక్ ప్లేయింగ్ అంటారు. అర్థమైందా? వర్షిప్ లో ఈ ప్యాటర్న్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది రాదర్ దాన్ బీట్. బీట్ అనేది ఫిజికల్ ఎమోషన్, బీట్ క్రియేట్స్ హీట్. Beat creates heat, physical heat. But acoustic neatly it touches the heart. Minor e beta. స్తుతుల మధ్యలో నీ వాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నీ వాసం చేసే దూతలెల్ల పొగడే వేడుచుండు భక్తులా, వేడుచుండు భక్తులా, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనేనా బలమైన కోటయును, జీవాధిపతియు, ఆయనేనా. నీకే లెక్క ప్రకారం వాడుతున్నాడు, ఆ లెక్క అవసరం లేకుండా వాడుతున్నాడు. అంటే నీ ప్రాణాత్మ దేహములన్నీ కోఆర్డినేట్ అవుతుంది. అందుకే ఎక్కువ వర్షిప్ ఫారినర్స్ అకస్టిక్ ప్లేయింగ్ వాడతారు. బీట్ పెట్టారనుకో కథం హీట్ అయిపోతాడు అంటారు. నేను ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ద బీట్, బట్ బీట్ విల్ క్రియేట్ ద ఫిజికల్ ఎమోషన్. నిన్ను కొద్దిసేపు అంటావు, కానీ ఆత్మ ఉత్తేజం కాదు. ఇప్పుడు ఆత్మను లేపడము ఆరాధన, శరీరాన్ని లేపడం ఆరాధన. ఆత్మను మేల్కొల్పడమే ఆరాధన. More love, more power, more of you in my heart. నీ ప్రేమ, నీ శక్తిని నింపుము నాలోనా. నీ ప్రేమ అనండి నింపుము. ఆరాధింతును మనసంతటితో, ఆరాధింతును బలమంతటితోను, ఆరాధింతును హృదయమంతటితో.
యేసు నీవే, నా ప్రభు నీవే, యేసు నీవే, నా ప్రభు నీవే. కనుక ఆత్మను బయటకు రప్పించాలి. స్పిరిచువల్ ఎమోషన్స్, అది ఆత్మావేశము. స్తుతి ద్వారా ఆత్మ ఆవేశానికి లోనైపోయి భక్తి ఆవేశముతో ఆరాధన, దేవుని ఘనపరిచే ఆ స్థాయికి పోవాలి. అందుకే సంగీతం పెట్టాడు. మీ హృదయములలో గానము చేయొచ్చు ఏమన్నాడు కొలసీ పత్రికలో? చదవండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయము. సంగీతములతోను, కీర్తనలతోను, పద్యములతోను గానం ఎక్కడ చేయాలన్నట? హృదయములలో. సమాజంలో గానం వేరు, హృదయములో. అసలు ఒకడు పాట రాసినప్పుడు పాట ఎక్కడ పుడుతుంది? ఇక్కడ పుడుతుంది. నువ్వు ఆరాధకును అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫీలింగ్. అందుకే ఆరాధన అనేది చాలా ఆశీర్వాదకరమైన భావోద్రేకం. ఆరాధకుడైన వాడు డిఫరెంట్గా ఉంటాడండి. డి మేజర్ కోట జక్కయ్య గారు రాశారు. అల్లాడుచునవనాకాశములు అగుపించక నీ నగుమోము. ఆకాశములు అల్లాడుతున్నాయట. దేనికోసమట? దేవుని నగుమోము. ఆకాశాలకేం ఫీలింగ్ అండి? నాకు అర్థం కాదు. అంటే ఆకాశాలకు దేవుని ఎమోషన్ అర్థమైనట్టే కదా. నగుమోం అంటే ఏం చెప్పండి? నవ్వే ముఖం. ఆకాశాలు బాధపడుతున్నాయట, దేవుని నవ్వు ముఖంగా పడతలేదు. నీకు ఎప్పుడన్నా ఫీలింగ్ వచ్చిందా? నా తండ్రికి వచ్చింది. నీ నగుమోమును కనలేని తరిన్ దరదన ఘనతలు తృణమిగదయ్యా. మనకెప్పుడన్నా ఫీలింగ్? ఆరాధకులు పంచభూతాత్మక జగత్తుకు అనుసంధానం అవుతారు. కొన్ని సత్యాలు చెప్తే పలుకుతుంది అట్లా. ఆరాధకులు పంచభూతాత్మక జగత్తుతో అనుసంధానం అవుతారు. కానీ మనకున్న ఆత్మీయ తండ్రి విశ్వాత్మకు అనుసంధానమైన విశ్వ చరిత్ర రాసిన విశ్వ మానవుడు. నాకు ఒకప్పుడు సంగీతం అంటే అర్థమయ్యేది కాదు. దావీదు కూడా సంగీతం కూడా తెలియదు. గొర్రెల కాపరికి ఉన్నాడు. సమయాలు తైలం కొమ్ము తెచ్చేసాడు, తల మీద పోసేసాడు. తైలం కొమ్ము ఎట్లా పడ్డదో లోపల కవి స్టార్ట్ అయిపోయాడు. కవి స్టార్ట్ అయ్యాడు, గాయకుడు స్టార్ట్ అయిపోయాడు, ఆరాధకుడు స్టార్ట్ అయిపోయాడు, కీర్తనీయుడు కూడా స్టార్ట్ అయిపోయాడు. మరి మనకు మనకు తైలపు కొమ్ము పోసిన ఉండలేదా? మనకు పోయలేదా? అప్పుడు చేయలేదండి. నాకు అర్థం కాదు. అభిషేకం తీసుకున్న ఎంతమంది చేద్దాం? అయ్యారు ఏం చేసి నూనె తీసి పోసిండా లేదా? నూనె వేసిండా, కిరసనాయలు పోసిండా? చెప్పండి సారు. మీరు మాట్లాడకుండా గంభీరం కూర్చుంటారు. మీరు ఇట్లా మౌనంగా కూర్చోవద్దు. 84 కీర్తన 11 వచనం చదువు. అమ్మా 80:11.
80-11 అమ్మా 81 తల్లి 81 సారీ ఎనభై ఒకటి 10 నేనే ఏమన్నాడు కొంచెం తెరు ఈనాడు క్రైస్తవ సమాజం నోరు తెరుస్తలేదు, ఆరాధన చేస్తలేదు. మీరు ఒకసారి రాత్రి పడుకున్నాక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకరితో ఒకరు గమనించండి. పండుకున్నప్పుడు భార్య భర్తను గమనించాలి, భర్త భార్యని గమనించాలి. పండుకున్నప్పుడు మనం నోరు మూస్తామా తెరుస్తామా? నిద్రావస్థలో నోరు తెరుస్తామా మూస్తామా? తెరుస్తామా? బల్లిపోతుంది నోట్లకి. తెరుస్తారని నేను అనుకోను. కొందరు అంటే అది వేరే, అది వేరే ప్రపంచం. కానీ సాధారణంగా అందరూ నోరు మూసే పడుకుంటారు. కొంతమంది ట్రాక్టర్ నడుపుకుంటారు, అది వేరే విషయం. కానీ అందరూ సాధారణంగా నోరు మూస్తారు. పడుకుంటప్పుడు నోరు మూసుకొని పడుకుంటారు. పొద్దున్న లేచిన తర్వాత ఒక్కసారి ఆ నోట్లో సుందరమైన సుమధుర వాసన చూడండి. ఎలా ఉంటది? కమ్మ ఉంటదా? ఎట్లుంటది? దుర్గంధం. మూసిన నోరు పాసి వాసన వస్తుంది. దేవుని కోసం నోరు మూసుకున్న వాళ్ళందరి పాసి పరలోకానికి వస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడతారా? అట్లనే నోరు మూసుకుని కూర్చుంటారా? గట్టి చెప్పండి. అయితే ఒకసారి ఒక ఊళ్ళో దొంగలు పడుతున్నారు. ఎంత చేసినా కానీ పోలీసులకు దొరుకుతలేరు. పోలీసు ఆయనకు ఒక ఒకరి మీద అనుమానం వచ్చిందట. ఈ పలానోడు చేసి ఉంటాడు అని తీసుకుపోయి టౌన్ లో వేసి కూర్చుంటే పెట్టారే. నాకైతే నీ మీద డౌట్ రా, నువ్వు నిజంగా చెప్పు నీ మీద కేసు చేయండి. సార్ నేను అసలు చేయలేదు సార్. ఇవాడు ఆఖరికి బతిలాడు పోలీస్ ఆయన. అరే నేను కేసీఆర్ అనేది చెప్తున్నా, నాకైతే నువ్వే చేసినావు అని నమ్మకం. కానీ ఎట్లా దొరకకుండా చేసినావు నువ్వు చెప్పండి. లేదు సార్ నేను చేయలేదు. అరే మంచోని నీకు దండం పెడితే చెప్పరా అంటే చెప్పిండట. ఊళ్ళోకి వచ్చేటప్పుడు ఏం చేస్తా, ఊళ్ళో కుక్కలు మరుగుతాయి, ఇంత ఆమ్దం బాటలు తెచ్చుకుంటా, తోకలేపి వెనక ఊస్తా. ఆడ ఆమ్దం పెట్టగానే కుక్క అని మరుగుతుంది కదా, ఆ ఆమ్దం స్లిప్ అవుతుంది అంటది అనమాట. చాలా మంది సంఘాల్లో సైతాన్ గారు కొంతమందికి ఆమ్దం పెట్టి కూర్చుని పెడతాడు అనరు. అరే ఏంది ఆమ్దం లేని హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఆమ్దం ఉన్న హల్లెలూయా కాదు, ఆమ్దం లేని డి మైనర్ ఈ బేట. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయమును ప్రాణత్యాగము చేశావు నాకై. పునరుత్థానుడ నీవే నా ఆరాధన, నీకే నా ఆలాపన. పునరుత్థానుడ నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నాకై. పునరుత్థానుడ నీవే నా ఆరాధన, నీకే నా
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా ప్రభువా ఆరాధనా ఆరాధనా నీకే నా ప్రభువా ఆరాధనా కలలు మారినా యుగాలు మారినా కలలు మారినా యుగాలు మారినా మారని వాడా నా యేసు రాజా 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 స్తోత్రం స్తోత్రం థ్యాంక్ యూ లార్డ్ జీసస్ రాజా రాజా యేసు రాజా ఆరాధనకు యోగ్యుడా గలగల పారే జలయేరులా నాలో ప్రవహించే నీ కృపా గలగల పారే జలయేరులా నాలో ప్రవహించే నీ కృపా క్షణమైనా ఎడబాయక క్షణమైన నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృపా చేసే నీ కృపా 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 యేసు నీ కృపా 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 యేసు నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ ఈ క్షణ వరకు ఇలా కాపాడినా నీ జాలి నీ ప్రేమ కరుణకై ఈ క్షణ వరకు ఇలా కాపాడినా ప్రేమ నీ జాలి నీ కరుణకై నిన్ను స్తుతించుచు కొనియాడుచు నేనిలా బ్రతుకుతున్నానయ్యా నిన్ను స్తుతించుచు కొనియాడుచు ఇలా బ్రతుకుతున్నానయ్యా ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా ఒక క్షణమైన నిన్ను వీడినా ప్రభు నీ తోడు నీ నీడలోనే ఇలా బ్రతుకుతున్నానయ్యా ప్రభు నీ తోడు ఇలా బ్రతుకుతున్నానయ్యా ఒక క్షణమైన నన్ను వీడినా ఏమవుదునో తెలియదయ్యా ఒక క్షణమైన నన్ను వేడినా ఏమవుదునో తెలియదయ్యా అవమానాలను ఆశీర్వాదాలు నిన్నలనన్నిటిని వెలుగుగా మార్చి అవమానాలను ఆశీర్వాదాలు దీవెనలుగా మార్చి నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి
ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. మనలోని భావోద్రేకములను దైవస్తుతి సజీవంగా మరల బ్రతికిస్తుంది. భావోద్రేకములు లేకపోతే అసలు భక్తే ఉండదు మనకు. ఆరాధకుడు భావోద్రేకాలన్నీ పుష్కలంగా సజీవంగా ఉన్నోడే ఆరాధకుడు. ఏమండి? అందుకే ఆదివారం చాలా మంది దేవునితో కనెక్ట్ కారు. వెరీ ఫ్యూ పీపుల్ విల్ బి కనెక్టెడ్. దైవ సంధింపు అందరికి కాదు, కొందరే కనెక్ట్ అయిపోతారు. ఆరాధకుని అయితే ఆ రుణాన్ని తీర్చుకోవడానికి వచ్చాను కదా. దేవునికి అప్పుపడ్డాం మనం, స్తుతి చెల్లించకుండా దాచిపెట్టుకున్నాం. దాచిపెట్టుకుంటే ఏమైతుంది? పాసిపోతుంది. కనుక కొద్దిసేపు లేచి నిలబడదాం. లేచి నిలబడి దేవుణ్ణి యథార్థంగా నమ్మకంగా 4 నిమిషాలైనా చాలు దేవుణ్ణి ఆరాధించుకుందాం. అగస్టి మైనర్ కార్డ్ దేవునికి బాకీ పడ్డ స్థుతులన్నింటినీ కూడా పెండింగ్, ఏవి దాచుకోకుండా అన్ని చెల్లించేద్దాం. దేవా, చెల్లించవలసినవన్నీ చెల్లించేశాను అనే తృప్తితో మన హృదయము తెరవబడాలి, ఆత్మ తెరవబడాలి, ప్రాణము తెరవబడాలి. 2 చేతులు ఆకాశం పెట్టుకొని ఆయనను ఆరాధన. నీ చేయినా నీడగా నీవే నాకు తోడుగా, నీ చేయినా నీడగా నీవే నాకు తోడుగా, కల్వారి దాకా కల్వారి దాకా సిలువాను మోయ నడిపించవయ్యా, నన్ను దరి చేర్చవయ్యా. యేసు ప్రభో గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలూరే కను పాపవలే కాచిన దేవా, మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా మమ్ము కాచిన దేవా, కాపాడిన దేవా, గడచిన కాలం కృపలో మమ్ము
కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రే కాచిన దేవా తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను చూడుమున్న అరచేతులలో నిన్ను చెక్కియున్నాను తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మరువను చూడుమునా నిన్ను చెక్కియున్నాను దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా నాదు నీదు భారమంత మోసి అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును तेरी आराधना करो तेरी आराधना करो पाप क्षमा कर जीवन तेरे दया की याचना करो तेरी आराधना सृष्टि की हर एक कण कण में छाया है तेरे महिमा करा सृष्टि की हर एक कण कण में छाया है तेरे ही महिमा करा पक्षी भी करती है तेरी प्रशंसा पक्षी भी करती है हर पल सुनाती है आनंद गारा मेरे ही भक्ति तुझे ग्रहण हो हृदय से नाचना करूं पाप क्षमा कर जीवन दे दया की याचना लेकिन मालेनी स्तोत्रम देव एल्लपुडू ने पाडेदन లెక్కించలేని స్తోత్రములు దేవ ఎల్లప్పుడూ నీ పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నేను ఆకాశ మహాకశాములు బిగ్గరగా స్తుతిద్దాం ఆకాశ మహాకశాములు భూమిలో కనబడునవన్నీ
ప్రభువా నిన్నే పొగడు, ప్రభువా నిన్నే పొగడు, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను, దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. రాగతాళవాద్యముల్ రేయింబవల్లు మృగగా, రాగతాళవాద్యముల్ రేయింబవల్లు మృగగా, రమణీయ మందిరంబున రారాజు మహిమ చాటను, రమణీయ మందిరంబున రారాజు మహిమ చాటను. స్తుతింతమా స్తుతింతమా సర్వదా స్తుతింతమా, స్తుతింతమా స్తుతింతమా సర్వదా స్తుతింతమా. సర్వోన్నతుండగు దేవుని సర్వదా స్తుతింతమా, సర్వోన్నతుండగు దేవుని సర్వదా స్తుతింతమా, సర్వదా స్తుతింతమా. యేసుని స్తుతింతమా, ప్రభువుని స్తుతింతమా, రక్షకుని స్తుతింతమా, ప్రాణేశ్వరుని స్తుతింతమా, మన ప్రభుని స్తుతింతమా, పరిశుద్ధాత్మన్ స్తుతింతమా, తండ్రి దేవున్ స్తుతింతమా, యేసునాథు స్తుతి. చేసి అందరు కూర్చుండండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మంచిది. లక్ష్మణ్ గారు వచ్చి ఒక పాట పాడతారు. దేవునికి స్తోత్రం. దైవజనులకు వందనాలు, కూడిచినందుకు వందనాలు. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలియాను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు